హలో అందరికీ. ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా, చాలా రోజులు అయ్యింది బయటికి వెళ్ళి రెస్టారెంట్లో తిని. ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాము, ప్లాట్ఫామ్ నెంబర్ 65. ఈ రెస్టారెంట్ కోసం డీటెయిల్స్ కావాలి కనుక ఈ ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియోలో ఎక్కడైనా ఒక దగ్గర చెప్తాను. ఫుల్ వీడియో చూస్తే కనుక ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1274 విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వెళ్ళవలసిన ఫలక్నామా ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చుచున్నది. వస్తూ తనతో పాటు తీసుకువచ్చే గుమగుమలాడే చికెన్ లాలీపప్పులు తీసుకోవాలని కోరుచున్నాము. అమ్మయ్య, ట్రైన్ వస్తుంది, దాంతోపాటు చికెన్ లాలీపప్పులు కూడా వస్తాయి. అలా చికెన్ లాలీపప్పులు తీసుకుంటే ముందు మనం ఏదైనా ఫోటో తీసుకోవాలి కదా, సెల్ఫీ లేనిదే మనకు ఆ రోజంటూ గడవదు. ఆ ఫోటో తీసుకుంటుంటే ఆ సర్వీస్ చేసే అతను ఎప్పుడు ఇస్తారో బాబు, ఎప్పుడు సర్వ్ చేద్దాం బాబు అన్నట్టు చూశాడు. సో అలా చికెన్ లాలీపప్పులు వచ్చి ప్లేట్లో పెట్టేసుకుని అలా ముక్క నోట్లో పెట్టుకుని తింటే అబ్బా, కాల్చినవి కదా భలే ఉన్నాయి. దాంతోపాటు ఆనియన్స్ కూడా అలా తింటే భలే ఉన్నదబ్బా. చూసారా ట్రైన్ ఎలాగ వెళ్ళిపోతుందో, ట్రైన్ మీద 2 భలే ఉంది కదా ట్రైన్. బాగుంది ట్రైన్ రెస్టారెంట్ అయితే. మనం అలా తింటూ ఉంటే ట్రైన్ అలా వెళ్తూ ఉంటే ఆ ట్రైన్ మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలో తెలియలేదు, మనం అలా ఉన్నాము. ఇంకో ట్రైన్ వస్తుంది, అది చికెన్ బిర్యానీ తీసుకెళ్తుంది, 2 చికెన్ బిర్యానీలు తీసుకెళ్తుంది. భలే ఎప్పుడు వస్తుందిరా బాబు, ఎంతసేపు వెయిట్ చేయలేరా బాబు అనుకున్నాము. అలా వెయిట్ చేసేటప్పటికి మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది. అదిగా వచ్చేసింది ట్రైన్తో పాటు చికెన్ బిర్యానీ కూడా తీసుకొస్తుంది. ఆ చికెన్ బిర్యానీ కంటే ముందు రోటీ వస్తుంది. ఆ రోటీ వీడియో తీసుకుందామంటే అది ఎప్పుడు వచ్చిందో కూడా సడన్గా వచ్చేసింది. మాకు స్టార్టింగ్ కదా తెలియలేదు. ఇంకా బిర్యానీ వచ్చేటప్పటికి ఫోన్ అలా చేతితో పట్టుకొని చూసినాము. అలా బిర్యానీ సర్వ్ చేస్తుంటే అబ్బబ్బబ్బా భలే అనిపించింది. ఎప్పుడు బిర్యానీ వచ్చేస్తుందా, ఎప్పుడు తినేద్దామా, చేతికి ఎప్పుడు ఇచ్చేస్తారా అని అనుకున్నాము. ఎట్టకేలకి చేతిలో బిర్యానీ వచ్చేసరికి అబ్బా ఆనందం ఇలా కాదు. బిర్యానీ అంటే ఇంకా మరి ఇంకేం చూసారా, ఫేస్లో ఎక్స్ప్రెషన్ జరగెట్టాను. ఎంత బేగ వేసేస్తారా అని చూస్తున్నాను బిర్యానీకి. ఎప్పుడు బిర్యానీ తినలేనట్టు ఎందుకంత ఆతృత అలా అని కాదండి, ఒక్కొక్కరి చేతి వెంట ఒక్కొక్కలా ఉంటుంది కదా. బిర్యానీ కూడా అలానే ఉంటుంది, ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క ఫ్లేవర్గా ఉంటుంది. మనం ఎన్నిసార్లు తిన్నా సరే బోర్ కొట్టదు. అలాంటిది బిర్యానీకి ఉన్న స్పెషల్ అంటే. ఇప్పుడు ఎలాగో బిర్యానీ వస్తుంది కదా, నేను అలా కలుపుతాను. అలా టేస్ట్ చూసేద్దాం ముందైతే. నాకైతే కొంచెం పర్లేదు, మరీ అంత బాగుంది అని చెప్పలేదు, పర్లేదు. కాకపోతే ఈ బిర్యానీ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 65, ఈ స్పెషల్ బిర్యానీ అంట. నాకేం అంతేం అనిపించలేదు బిర్యానీ అయితే, కానీ స్టార్టర్స్ అయితే బాగుంది. కానీ రెస్టారెంట్ అయితే కానీ బాగుంది. బిర్యానీ బాగుంటేనే కదా ఏదైనా మళ్ళీ వస్తారు. మళ్ళీ ఈ రెస్టారెంట్కి రావాలని మేము అనుకుంటున్నామా? బిర్యానీ బాగాలేనిది ఏమొస్తామండి, ఒకసారి వస్తాను కదా అనుకుంటాను. అదే బిర్యానీ బాగుంటే కనుక మళ్ళీ రావాలనిపిస్తుంది. రెస్టారెంట్ అడ్రస్ వచ్చి పెద్దవాల్తేర్ మెయిన్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన సిరిపురం జంక్షన్. ఎవరికైనా నచ్చితే కనుక రెస్టారెంట్కి వెళ్ళండి.